టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కరివేపాకు వేసి పసుపు, కారం మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా వేయించాలి. కొత్తిమీర కూడా వేసి కొంచెం సేపు నూనె ఇలా బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత టొమాటో ముక్కలు వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి టొమాటో ముక్కలను మగ్గించిన తర్వాత ఇప్పుడు మన బాయిల్డ్ చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఆ చికెన్ ఉడికిన నీళ్ళతో పాటుగా చికెన్ని ఎక్కువసేపు బాయిల్ అవ్వనీయద్దు. ఒక్క విజిల్ లేదంటే ఒక 5 నిమిషాలు సరిపోతుంది. ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అలాగే హై ఫ్లేమ్ మీద ఉంచండి. ఇక్కడ నేను కారం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఉప్పు, అలాగే ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్. ఏం లేదండి, ఇందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి. మిరియాల పొడి కూడా మీరు పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అవుతుంది.